నీ సేవకులమైన మాకు మందలు కలవు. ఇక్కడ కొంతమంది పేర్లు మీరు చెప్పారు, ఆ పేర్లు మీకు తిరగకపోవచ్చు, కానీ ఆ పేర్లు తిరగకపోయినా కానీ మీరు విన్నారు కనుక నేను మీతో చెప్తున్న మాటలు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్తున్న మాట వాళ్ళు నమ్ముతున్నారు. ఆ దేశంలో ఆయా ప్రజల మధ్య వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చెప్తున్నారు, మా మందలకు తగిన ప్రదేశము కలదు. హల్లెలూయా. మా సేవకునికి, నీ సేవకులమైన మాకు మందలు కలవు. నమ్ముతున్నారు, వాళ్ళు విశ్వాసంతో మాట్లాడుతున్నారు. మందలు ఉన్నాయట, ప్రదేశం ఉన్నదట, ప్రదేశం ఉంది ప్రియులారా, మందలు ఉన్నాయి. మందలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నిన్ను దీవెనకు పాత్రురాలుగా దేవుడు నిన్ను చేయబోతా ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, వాళ్ళు ఏక మనసుతో పలికిన మాటకి ఆశీర్వాదం దేవుడు చూడండి మందలుగా చేయబోతా ఉన్నాడు. స్థలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏమండి మీరు బాగా గమనించండి. మంద పెరిగింది అనుకోండి, పాక పెంచాలా వద్దా? మాట్లాడరు మీరు. హల్లెలూయా. ఈ మంద పెరిగింది అనుకోండి, ఏం పెంచాలి? ఇప్పుడు మందిరం పెంచాలి. ఆమేన్. ఈ మంద పెరగడం కోసం మనం ప్రయత్నం చేస్తే, ఏమంటే మీరు చూలు కడితే పిల్లలు కలిగితే సంఘం ఎదుగుతుంది. సంఘం ఎదిగితే మందిరం పెంచాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మందకు స్థలం కావాలి. ఆమేన్. హల్లెలూయా. మనకి 2 బెడ్లు ఉన్నారనుకోండి, మనకి ఇల్లే లేదనుకోండి, మన బాధ అంతా ఎలా ఉంటుందో తెలుసా? కనీసం ఇల్లు కూడా లేదు నాయన, 2 బెడ్లు ఉన్నారు తండ్రి, అద్దె కొంపలో ఉంటున్నాను నాయన అని ఎంత ప్రార్థన చేసుకుంటాం మనం. దేవుని నమ్ముకున్న వాళ్ళైతే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అందరికీ చెప్తారు, ఏమండి 2 పిల్లలండి, స్థలం లేదండి, ఇల్లు లేదండి, ఏమీ లేదండి అని చెప్తూ ఉంటారు. ఆ ఇల్లు సంపాదించుకునే వరకు, తర్వాత ఇల్లు కట్టడం, ఈ సంపాదించుకునే వరకు వాళ్ళు నిద్రపోతున్నా, నడుస్తున్నా, ఆలోచన చేస్తున్నా, తింటున్నా, కూర్చున్నా, ఏమంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ మనసులో ఎప్పుడు వీటి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆలోచన అంతా ఏంటంటే, మాకు మందకు స్థలం కావాలి, మేము నివాసం ఉండడానికి మాకు మందలు కావాలి, మాకు ప్లేస్ కావాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజున దేవుని బిడ్డలారా మనకు మంద కావాలి, మందకి తగిన స్థలము కావాలి. దేవుడు మనకి త్వరలోనే అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఏకమస్తు చెప్పారు, మరి మీరు ఎలా చెప్తున్నారా? వాళ్ళందరూ ఎంతమంది? వెరీ గుడ్. అందరూ ఏమన్నారు? హల్లెలూయా. చెప్పండి, మాకు మందలు ఉన్నాయి. మాట్లాడలేదు. ఏమన్నాయి? ఆమేన్. మాకు స్థలం ఉంది, మాకు కృప ఉంది. ఆమేన్. అవును, మనందరికి కృప ఉంది. మన దగ్గర డబ్బు లేదు కానీ కావలసినంత దైవ కృప ఉంది. మన దగ్గర ఆస్తి ఐశ్వర్యాలు లేవు కానీ కావలసినంత దేవుని సహాయము ఉన్నది. మన దగ్గర ఏమీ లేదు కానీ అన్ని ఇచ్చే దేవుడు